యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, గడిచిన కాలమంతా నీ కృపచేత, నీ దయచేత మీరు మాకిచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభా వందనాలు. ఇంతవరకు నేను స్తుతించుటకు, ఆరాధించుటకు నీ కృపను మా ఎడల మీరు కనపరిచిన విధానాన్ని బట్టి ప్రభా నీ కృతజ్ఞతలయ్యా. నీ గ్రంథం మందలి ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మా ఆత్మీయ జీవితాలు ఇంకను బలపరిచి ముందుకు నడిపించమని, మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు ఇక్కడ ఏలియాను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన తెలియజేసిన మాట మనం గమనించినప్పుడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఏలియా ఎలాంటి స్వభావం కలిగిన మనుషుడంట? ఎలాంటి స్వభావం కలిగిన మనుషుడు? మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయితే ఏలియాను దేవుడు ఏ విధంగా వాడుకుంటూ ఉన్నాడు? ఏలియా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఏలియాను దేవుడు ఏ విధంగా పోషిస్తూ ఆయన పని కొరకు ఆయన నిలబెట్టుకున్నాడు అనేది ఒకసారి మనము పరిశీలిద్దాం. రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకును ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఇక్కడ ఏలియాకు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన తెలియజేస్తున్న మాట గమనించినప్పుడు, నువ్వు ఆ పట్టణంలో నుంచి లేకపోతే ఒక ప్రాంతంలో నుంచి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ ఉండమంటున్నాడు? యోర్దాను నది దగ్గర కెరీతు వాగు ఉంది, ఆ వాగు దగ్గర నీవు నివాసము చెయ్యి అంటున్నాడు. అక్కడుండు, నేను పోషించటానికి నేను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ముందుగానే చెప్తున్నాడు, నువ్వు అక్కడ ఇల్లుండు, నేను పోషిస్తాను అని చెప్తూ ఉంటే, ఎవరిని ఎన్నుకున్నాడయ్యా అని మనం గమనించినప్పుడు కాకోలములను దేవుడు ఎన్నుకున్నాడు. వాడికి చెప్పాడంటే ముందుగానే, ఎవరికి? కాకులకి ఏం చెప్పాడు? ముందుగానే చెప్పాడు, నా బిడ్డ వస్తూ ఉన్నాడు, ఇక్కడ కాలువ పక్కన ఉంటాడు, ఉదయం సాయంత్రం నువ్వేం చేయాలంటే ఆయనకు భోజనాన్ని ఏర్పాటు చేయాలి. ఆశ్చర్యంగా ఉంటుందంటే ఆ విషయం ముందు ఎవరికి చెప్తా ఉన్నాడు? ఏలియాకి చెప్తా ఉన్నాడు. ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అనుమానము, భయము అన్నీ కలిగిన వ్యక్తే. కానీ దేవుని యొక్క మాట చొప్పున ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వెళ్తూ ఉన్నాడు. కాకులేంది, ఆహారం తీసుకొచ్చేది ఏంది అని ఏమన్నా సంకోచించాడా? చెప్పకుండా అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తాం కాదు. కానీ దేవుడు ఏ మనుషుని పంపిస్తాడో, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో
నా దగ్గర పనిచేసే వాళ్ళని ఎన్నుకున్నారో లేకపోతే ఇంకొకరిని సేవకులను ఎన్నుకున్నాడో అని అక్కడికి వెళ్ళి ఎదురేం చూడాల. ముందుగానే చెప్పాడు ఆయన, అయ్యా నిన్ను పోషించడానికి నేను కాకులను ఏర్పాటు చేసుకున్నాను, ఆ కాకులు వచ్చి నీకు ఆహారం అందిస్తాయి, నువ్వు ఆ వాగులో నీరు తాగుతా కొంతకాలం అక్కడ ఉండాలయ్యా అని చెప్పాడు. కాకులను ఏర్పాటు చేసుకునేది ఏంది? అవి ఎంత ఆహారం తీసుకొస్తాయి? కాకులు ఎంత ఆహారం తీసుకొని వస్తాయి? ఒకసారి ఆలోచన చేస్తే ఇది నిజమా? ఇది జరిగిద్దా? అవి ఎంత ఆహారం తీసుకొస్తాయి? నేను ఎంత తినాలి? వాటిని ఎంత తృప్తి పడాలి? పూర్తిగా నేను పోషించబడతానా? మనలాంటి వ్యక్తే. మనకు సమృద్ధిగా ఆహారం లేకపోతే మనకు తృప్తిగా ఉంటుందా? తృప్తిగా ఉండదు. మనం ఏది కోరుకుంటామో దాన్ని తృప్తిగా తిన్నప్పుడే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అర్ధాకలితో ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఏలైతే ముందుగానే చెప్తున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, నేను నీ కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ కాకులు వచ్చి నీకు ఆహారం అందిస్తాయి అంటే ఈయన ఎలాంటి అనుమానము లేకుండా వెళ్ళి అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అక్కడ అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదురు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత, 1-2 రోజులు కాదు, కొంతకాలము ఆ వాగులో నీరు పారుతున్నంత కాలము ఎవరు పోషించారు? దేవుడు కాకుల చేత తన బిడ్డని ఏమేమి తీసుకొని వస్తున్నాయి అంటే రొట్టెను మాంసమును. ఏం తీసుకొస్తున్నాయమ్మా? రొట్టెను మాంసమును, ఉదయము మరలా సాయంత్రం. దేవుడు వాటికి అప్పగించిన పనిని అవి ఎలా నెరవేరుస్తున్నాయో చూసారా? ఉదయము సాయంత్రము ఆయన అప్పగించిన పనిని, నా బిడ్డలకు మీరు ఆహారం తీసుకెళ్ళాలి అని చెప్పిన ఆ మాట చొప్పున కాకులు ఆహారం తీసుకుని వస్తూ ఉంటున్నాయి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను బిడ్డలను కని పెంచాను కానీ వారు నా మాట ఏం చేయట్లేదంట, వినటం లేదంట. ఎద్దుకు తన కామందు యొక్క ఇల్లు తెలుసు, కానీ తన బిడ్డలకు మాత్రము ఏం చేయరంట, దేవుని ఎరగిన వారు ఏమిటి ఉంటున్నారు, ఆయన మాటను అంగీకరించిన వారుగా ఉంటున్నారు. దేవుడు మాట చొప్పున సృష్టించబడిన కాకులు, ఆయన సమస్తమైన పక్షులు కలుగునుగాక అంటే పక్షులు కలుగుతూ ఉంటున్నాయి. ఆ పక్షులు ఆయన మాట వింటున్నాయి. ఉదయమున సాయంత్రమున దేవుడు తన బిడ్డను పోషించుటకు కాకులను ఏర్పాటు చేసుకుంటే అవి 1 రోజు 2 రోజులు కాదు, కానీ కొంతకాలం మటుకు దేవుడు సెలవిచ్చినంత కాలము మటుకు వస్తూ ఉంటున్నాయి. అవి తిని ఆయన ఆ వాగులో నీరు తాగుతూ అక్కడ గడిపాడు. దేవుడు మాట ఇచ్చిన చొప్పున ఉదయము సూర్యుడు, సాయంత్రము చంద్రుడు అవి యొక్క సృష్టి ఆరంభం నుంచి తన పనిని ఏం చేస్తా ఉన్నాయి, కొనసాగిస్తూనే ఉంటూ ఉన్నాయి. ఎక్కడ కూడా అవి మాటను వీరినివిగా లేనే లేదు. కానీ తన స్వహస్తములతో చేయబడిన వ్యక్తి మాత్రము దేవుని యొక్క మాటను ఏం చేస్తూ ఉన్నారు, మీరుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క మాటకు మాత్రము లోబడలేకపోతూ ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడలేక మన ఇష్టానుసారమైన జీవితాన్ని, ఇక్కడ దేవుడు తన బిడ్డను ఏ విధంగా పోషిస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క మాటకు కాకులు లోబడ్డాయి. అదేవిధంగా దేవుని యొక్క మాటకు ఎక్కడ సందేహించకుండా ఏలియా కూడా ఏం చేస్తూ ఉన్నాడు,
వెళ్తూ ఉన్నాడు. సందేహించకూడదంట. ఏం చేయకూడదు? సందేహించడం కలిగే అవిశ్వాసంతో మన ప్రార్థన ఆయనకు సమస్తమును సాధ్యమే అని మనము గుర్తెరగాలి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేనే లేదు. సమస్తమును ఆయనకి సాధ్యమై ఉంటుంది. ఆ సమస్తమును సాధ్యపరిచే దేవుడు నేను చేయి విడవడు, ఎడబాయుడని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అయితే కొంతకాలం వరకు ఆయన అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆ కొంతకాలం అక్కడికి కాకులు ఆహారం తీసుకొని వస్తూ ఉంటున్నాయి. తిన్నాడు, తృప్తి పడ్డాడు. అయితే కొంతకాలం తర్వాత దేశంలో ఏం లేవంట, వర్షాలు ఆగిపోయినాయి. వర్షాలు లేకపోతే కాలంలో నీరు పారుతుందా? నీరు లేదు. వాగులో నీరు అయిపోయింది. వాగులో నీరున్నంత కాలము ఆ వాగులో నీరు తాగుతూ ఆ యొక్క కాకులు తెచ్చిన ఆహారమును తీసుకుంటూ అక్కడే ఉన్నాడు. ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూడండి, దేవుడు ఎవరిని, తన సేవకుడిని ఏ విధంగా పోషిస్తున్నాడో, తను ఎంచుకున్న వ్యక్తిని దేవుడు ఏ సమయంలో కూడా విడిచిపెట్టడు. అది ఎలాంటి సమయమైనా, అది ఎలాంటి పరిస్థితులైనా, అది ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా కూడా దేవుడు తన బిడ్డలను ఏం చేయడంట? చెయ్యి విడవడు. ఆయన విడవడు, ఎడబాయిని దేవుడు. నమ్ముట నీవల్తే నమ్మువానికి సమస్తమును సాధ్యము. అయితే మనం ఆయన మీద ఆధారపడిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన మాటకు లోబడే వ్యక్తులుగా మన జీవితంలో ఉండదు. ఆ పనిలో కూడా సందేహం అనేది మన హృదయంలోకి రాకూడదు, అనుమానించకూడదు. మనం ఎవరిని అనుమానించకూడదు? దేవుణ్ణి అనుమానించకూడదు. పని ఏంటి? రొట్టె ముక్క దొరకలేదు అనుకోండి, మాంసం దొరకలేదు అనుకోండి, ఈయన పని ఏంటి? పస్తులతో అలమటించాలి. రోజు మాంసం ఎక్కడ దొరుకుతాయి కాకులకి? ఆలోచన చేశారా? రోజు రొట్టె ముక్కలు ఎక్కడ దొరుకుతాయి? ఆయన వాటిని తీసుకుంటున్నాడు, తింటున్నాయి. మరలా సాయంత్రము మరలా వెళ్తున్నాయి. సరే, వేటాడిని ఎన్నుకుందాము. ఎంతని వేటాడుతాయి? రొట్టె ఎక్కడ వేటాడిద్ది? మాంసం ఎక్కడ దొరుకుతూ ఉంది? అయినా ఆయన ఏం చేయడు? పుస్తులు ఉంచడు. అసలు ఆలోచన చేస్తే ఎంతగా దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు అనటానికి. అక్కడ అయిపోయింది, నీరంతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంట? అక్కడ మరలా ఆ వ్యక్తిని పోషించడానికి మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఎవరయ్యా అని అంటే, ఒక విధవరాలుని దేవుడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఎన్నుకుంటూ ఉంటున్నాడు. పిలిచి, త్రాగుడికై రాత్రిలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనేను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వలనని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుకే వచ్చితున్నాను నేను. అప్పుడు అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోని నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి.
ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు ఏలియాకి చెప్పాడు, అయ్యా ఒక విధవరాలు ఉంటుంది, నేను ఆమెకు చెప్పాను, ఆమె దగ్గరికి వెళ్తే అక్కడ మీరు ఉండటానికి నేను ఆహారం సిద్ధపాటు చేశాను అని చెప్పాడు. ఆడికి వచ్చిన తర్వాత తీసుకొనిరా అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య సందేహమేమీ లేదు. ఏం లేదు? సందేహం లేదు. అయితే దేవుడు ఎవరికి సెలవిస్తూ ఉన్నాడు? ఆ విధవరాల దగ్గరికి పొమ్మంటూ ఉంటున్నాడు. గొప్ప ధనవంతులు లేరా? లేరమ్మా? గొప్ప ధనవంతులు లేరా? దేవుని సేవకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, త్యాగం చేస్తున్నారని దేవుని యొక్క సేవకుల గురించి ఆలోచించేవారు చాలా తక్కువైపోతూ ఉంటున్నారు. అసలు దేవుని సేవకుల గురించి ఆలోచించేవారే తక్కువ. అవునా కదా? సేవకులకు చెప్తాం, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తాం. అదేవిధంగా మనము అనుదినము మనకు అపాయం కలిగినప్పుడే కాదు, కానీ అనుదినము ఒకరోజైనా సేవకుడు ఎలా ఉన్నాడు, సేవకుడు భోజనం చేశాడా లేదా అని, ఎప్పుడు ఎలా గడుస్తుంది, ఎట్లా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఆలోచన కూడా చేయము. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయటానికే సేవకుడు ఉన్నట్లుగా ఉంటాం, కానీ ఆ సేవకుడు మన వంటి మనుషుడే కదా, విధవరాల దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఆ విధవరాలు దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉంటుంది. ఏం చూపిస్తూ ఉంటుంది? విధేయత. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలు గైకొన చెప్పెను. దేవుడు ఇక్కడ తన సేవకును పోషిస్తూ ఉన్నాడు, తర్వాత తన పనిని చేపిస్తూ ఉంటున్నాడు. అక్కడ ఏలియా మాట్లాడుతూ ఉంటున్నాడు. 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎన్ని తలంపుల మధ్య ఉన్నారంటే వీళ్ళు? పోషించినప్పుడు, అన్నీ సమంగా ఉన్నప్పుడు, అన్నీ సకాలం జరుగుతున్నప్పుడు ఆయన గొప్పవాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని స్తుతించేవారుగా ఉంటున్నారు. ఏ మాత్రము కొంచెం కష్టం వచ్చినా, ఏ మాత్రం కొంచెం దేవుని మీద నిందలు వేస్తూ ఉంటున్నాడు, సేవకుని మీద నిందలు వేస్తూ ఉంటున్నారు. ఆ శ్రమలు దాటిపోయిన తర్వాత గొప్ప దేవుడు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. అదేవిధంగా ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుడు మాకెందుకు ఇలాంటి కష్టాలు పెట్టాడు, ఇలాంటి శోధనలు పెట్టాడు అని మరలా దేవుని మెజలైన వారు ఆ ప్రార్థన ద్వారా ఆ శ్రమలన్నీ కూడా విడిపించబడిన తర్వాత మరలా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మరలా లోకంలోకి కలిసిపోతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 2 తలంపుల మధ్య వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. 2 ఆలోచనల మధ్య వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మీరు 2 తలంపుల మధ్య ఎందుకు నలుగుచ్చు ఉంటున్నాడు? మీరు బయలుదేవత అయితే బయలుదేవతను ఆరాధించండి, ఆయనే యెహోవా దేవుడైతే యెహోవా దేవుడినే ఆరాధించండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి చూద్దాము. 21 నుంచి ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు, యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకపోయిరే. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. దేవుడి పక్షంగా ఎవరు ఉండారంట? ఒక్కడు. ఎంతమంది ఉండారు? ఆయన కొరకు నిలబడే వాళ్ళు ఒక్కడుండా కూడా చాలు. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక వ్యక్తి చీకటి ఖండానికి వెళ్ళాడు, సువార్త తెలియచేయటానికి నరమాంస భాక్షకుల దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆ చీకటి ఖండాన్ని వెలుగుగా మార్చివేశాడు. ఒక వ్యక్తి ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి కలకత్తాకు వచ్చాడు సువార్త చేయటానికి, భారతదేశానికి గొప్ప సువార్త ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. యేసు ప్రభువు శిష్యుడైన తోమా మన ఇండియాకు వచ్చాడు,
క్రీస్తు యొక్క సువార్త మన దేశంలో వెలిగించడు. అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానాన్ని కలుగు చేశాడు. దూరంగాను, దేవునికి దూరముగాను, ఇహలోక సంబంధమైన ఆచారంలోనూ పద్ధతుల్లోనూ నలిగిపోతున్న మన భారతదేశానికి గొప్ప రక్షణ సువార్తను దేవుడు తోమా ద్వారా తీసుకోవచ్చు. దేవుడు ఒక్కను చేత నేను దేశాలను మార్చగలడు, రాష్ట్రాలు మార్చగలడు, జిల్లాలు మార్చగలడు, ఒక గ్రామాన్ని మార్చగలడు. ఆ ఒక్కడు దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎలాంటి సంశయం లేకుండా దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి. ఎలాంటి సందేహము లేకుండా దేవుని కొరకు వాడబడటానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. నేను ఒక్కనే ఉన్నాను, వారు 450 మంది ఉండారు. నేను ఒక్కనే ఉన్నాను, వారు ఊరంతా ఉండారు. నాకు ఎవరు సపోర్టు లేరు, ఎవరు సహాయం రారు అనుకుని మనం దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమో లేదు. నీ పక్షముగా యుద్ధం చేయవాడు ఆయన. గొలియాతు ఉన్నాడు. గొలియాతు బలవంతుడు, లోక సంబంధంగా చాలా బలవంతుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి. కానీ ఆ గొలియాతును ఎదుర్కొనేటకు యువతల పెద్ద సైన్యమే ఉంది. అనేక యుద్ధాలు జయించిన వారు ఉండరు. కానీ ఆ గొలియాతు యొక్క ఆకారం చూచి, అతనుకున్న బలాన్ని చూచి, అతని యొక్క మాట గంభీరత్వాన్ని చూచి ఏం చేస్తూ ఉన్నారు? భయపడిపోతూ ఉన్నాడు. ఎవరు నిలబడ్డాడు? ఒక్కడు నిలబడ్డాడు. ఆ ఒక్కడు దేవుని కొరకు వెళ్ళాడు. ఎవరైతే భయపడిపోతూ ఉన్నారో, ఎవరైతే జడుస్తూ ఉంటున్నారో, ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు, రండి రండి అని గొలియాతు పిలుస్తూ ఉంటే ఎవరు వెళ్తాం లేదు. ఓ చిన్నవాడుగా ఉన్నాడు, అతను వెళ్ళాడు. అతన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాడుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని పక్షంగా నేను ఒక్కనే ఉన్నాను, మీరు 450 మంది ఉండారు. నేను నా దేవుడి పక్షంగా నిలబడతాను, మీరు మీ దేవత పక్షంగా మీరు నిలబడండి అని మాట్లాడుతున్నప్పుడు మనం రాసుకుంటున్నారు. ఒకవేళ ఈ యొక్క దేవునికి మొరపెట్టే విషయంలో, మనం చేసుకునే ఉడంబడిక విషయంలో మీ దేవుడు, మీ దేవత మీకు సహాయం చేయకపోతే ఈ 450 మందిని ఏం చేయాలా? చంపివేయాలా? నా దేవుడు నా మాట ఆలకించి గొప్ప కార్యం చేస్తే ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరినీ చంపాడు. ఒకవేళ నా దేవుడు నా మాట వినకపోతే మీరు నన్ను చంపేయచ్చు. చూడండి, తెగింపు ఇక్కడ ఏం కానొస్తూ ఉంది? తెగింపు కానొస్తూ ఉంది. దేవుని పరిచర్యలో ఏముండాలి? పౌలు భక్తుడు అంటాడు, బతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభము అని అంటాడు. మొట్టమొదటిగా విశ్వాసకు ఉండాల్సింది. మన యొక్క విశ్వాసంలో సందేహం ఉండకూడదు. మనం వెంబడిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడని మనము గుర్తెరగాలి. ఆయన ఎక్కడ చేయి విడవడు అనేది మనం గుర్తెరగాలి. రక్షించబడిన మనము, మన రక్షకుడు అంటే మన కొరకు ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని మనం గుర్తెరగాలి. ఆయన మన కొరకు సమస్తమును విడిచిపెట్టి భూమి మీదకు వచ్చినవాడని మనం గుర్తెరగాలి. ఆయన ఏ సమయంలోనూ మనల్ని అపవాది చేతికి అప్పగించడాన్ని మనం గుర్తెరగాలి. శత్రువుల చేతికి అప్పగించడాన్ని మనం గుర్తెరగాలి. రక్షించబడిన ఆ యొక్క వ్యక్తి పట్ల దేవుడు తన బిడ్డను అరణ్యంలోకి పంపించినా సందేహించకుండా వెళ్ళాడు. ఒక విధవరాలు ఇంటి దగ్గరికి పంపించినా సందేహించకుండా వెళ్ళాడు. దేవుడు పోషించాడు. తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సమాజంలోకి తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ఆ సమాజంలోకి తీసుకొచ్చే ముందు అతనికి మంచి ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన మీద నమ్మకత్వాన్ని కలుగు చేశాడు. నేనున్నాను పో అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అరణ్యంలో పోషించిన దేవుడు ఇక్కడ నీ పక్షం ఉన్న యుద్ధం చేయడా? ఎంత ధైర్యంగా ఏలియా వెళ్తూ ఉన్నాడు. నేను ఒక్కడనే,
మీరు 450 మంది ఉండారు. కానీ నా ఒక్కడి పక్షంగా ఎవరు ఉండారు? అరే నిన్ను కాకురం చేత ఆహారం పంపించిన దేవుడు నాకు తోడుగుండాడు. ఒక విధవరాల దగ్గర కరువులో నన్ను పోషించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాతో మాట్లాడే దేవుడు నాతో ఉన్నాడు. మీరు మాట్లాడని ఈ లోక సంబంధమైన వాటిని మీరు పోషిస్తూ ఉంటున్నాడు. నేను మాట్లాడే దేవుడు నీ ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. మీ యొక్క ప్రార్థన అవి ఆలకించవు. కాబట్టి ఎవరు గొప్పవారో తేల్చుకుందాము అని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని పక్షముగా నిలబడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని పక్షంగా తను నిలబడ్డారో 450 మంది వచ్చాడు, ఇతను వచ్చాడు. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం చదువుదాము. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తులైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఇడ్లీ ఇవ్వండి. వారు వాటిలో ఒకదానిని కొరుకొని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దు నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామములో ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలో తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండి అని ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. జనులందరూ కూడా ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారంట. వీళ్ళకి తెలియదా? ఇశ్రాయేలు ప్రజలకు తెలియదా? ఎవరు నిజమైన దేవుడో తెలియదా? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బానిసత్వంలో నుంచి వచ్చారు. ఎన్ని కార్యాలు చూశారు వాళ్ళు? చూశారు లేదా? ఎర్ర సముద్రం పాయలుగా చేసుకోవడం చూశారు. ఆకాశం నుంచి పూర్యుడు పెట్టెలు వారి కోసం పంపించడం చూశారు. బండలోంచి నది జలాలు వచ్చి వాళ్ళు తృప్తిగా త్రాగటం చూశారు. ఐగుప్తులో అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు తన బిడ్డలకు వ్యతిరేకంగా వారి మీద చేసిన కార్యాలను చూచారు. అన్ని చూచిన వారు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే, ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే ముందు ఎక్కడికో మనం పరిగెత్తుతూ ఉంటాము, ఏదేదో కట్టుకుంటూ ఉంటాము, ఏదేదో మనం చేస్తూ ఉంటాము. నిన్ను రక్షించే దేవుడు, నిన్ను విమోచించే దేవుడు నీకున్న రోగాన్ని తీసివేయలేడా? జలుబుకు ఒక అంతరం కట్టుకుంటుంటమే, దగ్గుకు ఒక అంతరం కట్టుకుంటుంటమే, లేకపోతే రకరకాలైన వాటిని మనము అంతరాలు వేసుకుంటూ అంటుంటమే. నిన్ను కాపాడేవాడు కునకుడు నిద్రపోడు అని చెప్తూ ఉంటే, ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టడు అని చెప్తూ ఉంటే, మనము అన్ని విధాలుగా ఇటు ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, అటు వెళ్ళి ఏం చేస్తూ ఉంటాము? అన్ని అంతరాలు మనం కట్టుకుంటూ ఉంటాము. పిల్లలు భయపడుతున్నారని ఆకుగట్టెంలేని అంటున్నారు. పిల్లలంట ఏం చేస్తున్నారంట? తుల్లిపడి లేస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అందుకని ఆకుగట్టేమంటారు. ఆకుకి తుల్లిపడి భయపడి లేకపోవడానికి సంబంధం ఏమన్నా ఉందా? నేనే అంటే మన భక్తి ఎలా ఉంటుందంటే, సర్వశక్తిమంతుడైన దేవుని ఎంతగా మనము దిగదాచేస్తామంటే అంతగా దిగదాచేస్తాం. ఆయన ఎంతగా మనము చీటాకులు కట్టుకునేటట్టుగా అవి కూడా తెచ్చలేడు మన దేవుడా. ఎంతగా మనము దేవుణ్ణి అవహేళన చేస్తుంటాం మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా. ఎన్ని కార్యాలు చేస్తుంటాడు దేవుడు మన పక్షముగా. ఎంతగా మనల్ని సంరక్షించుంటాడు, ఎంతగా మనల్ని పోషించుంటాడు. ఓ చిన్న సమస్యకే 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య కొట్టుమిట్లు ఆడుతూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, మళ్ళీ అవి కూడా కట్టుకుంటూ ఉంటాము. సరే ఆలోచన చేయాలి. వీళ్ళు ఏలే ఆ మాట చెప్పినప్పుడు అంట ఇది బాగుంది అని అంటున్నారంట. ఎవరు వీళ్ళు? దేవుని ఎరుగని ప్రజలే. అయితే అక్కడ ప్రార్థన ఏలే మాట్లాడుతున్న విధానాన్ని చూద్దాం. అక్కడ ఆ మాట మంచిదాన్ని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి, మీరు అనేకులే ఉన్నారు కనుక మీరే మొదట ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా
మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరము ఇచ్చిన వాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయచ్చు మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారుమటుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములు కోసుకునొచ్చు ఉండేది. ఆ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరు కానీ మాటైనను ప్రత్యుత్తరము వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. చూడండి ఎంతగా ఏలియా ఏం చేస్తూ ఉన్నాడో. ఆయన ఒక్కడే ఉన్నాడు, 450 మంది ఉండారు. ఆ ఒక్కడు దేవుని పక్షంగా ఉన్నాడు. ఆ 450 మందిని ఈయన అవహేళన చేసేటప్పుడు వాళ్ళకి ఎంత కోపం వచ్చినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు కదా, ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరాన ఉన్నాడేమో, ఈ మాటలు చూడండి అవతల వ్యక్తికి ఎంత కోపము ఆవేశము వస్తాయి. ఉన్నది ఒక్కడు, ఎంత జాగ్రత్తగా ఎంత నెమ్మదిగా ఉండాలా. వాళ్ళకి ఇచ్చాడు సమయము, ఆ సమయంలో మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ పక్క నుండి ఏం చేస్తూ ఉన్నాడు, ఎంతగా వాళ్ళని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంతగా ఇంకా ఏం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఒక్క మాట అయినానో జవాబు రాల. తర్వాత ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి ఏం వస్తూ ఉందంటే అగ్ని వచ్చి ఏం చేస్తూ ఉంది. ఆ ఒక్కడు ఆ 450 మందిని చూసి భయపడలా, కానీ వాళ్ళని అవహేళన చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు ఎవరి పక్షము ఉండగా మన పక్షముగా ఉండగా, రెండు తలంపుల మధ్య నలుగున్న వారి పక్షముగా కాదు, ఆయన చెప్పినట్టుగా జీవించేవారి పక్షముగా ఉండగా, ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన అనుసరించేవారు పక్షముగా ఆయన ఉంటాడు. రెండు క్రియలు చేస్తూ అవిధేయులుగాను అవిశ్వాసులుగాను విశ్వాసులుగా ఉండేవారు పక్షముగా కాదు. బతుకుట క్రీస్తు కొరకే, నేను జీవిస్తే యేసు కొరకే జీవిస్తాను అని రక్షించబడి ఉన్న మనము అది ఏ పరిస్థితుల్లోనైనానో ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు. ఆయన మన విడవడు ఎడబాయడాన్ని పరిపూర్ణంగా మీద ఆధారపడిన వ్యక్తుల పక్షముగా దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు. ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నది చూడలా, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నన్ను పోషించిన దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని అన్నాడు. నేను ముగింపుకి వస్తూ ఉన్నాను. ఇంకొక మాట చూద్దాము. అక్కడ 4వ వచనం కాంచి ధ్యానం చేద్దాం. అతడు ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బద్రివృక్షం కింద కూర్చుండి మన్నాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. మూడోది, మొదట దేవుడు తన బిడ్డలను పోషించాడు, తన బిడ్డ ద్వారా సువార్తను ప్రకటించుకున్నాడు. ఆ సువార్త ప్రకటించిన తర్వాత పెద్ద శోధన వచ్చింది. యెజబెలు ఏం చేస్తూ ఉందంటే ఏలియాను చంపాలనుకుంటా ఉంది. ఆయన అక్కడి నుంచి పారిపోయి అరణ్యానికి వచ్చాడు. 450 మందిని చంపిన వ్యక్తి, దేవుని పక్షం నిలబడిన వ్యక్తి, భయం ఆవరించింది. మరలా ఎక్కడికి వస్తూ ఉన్నాడు, అరణ్యానికి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, భయము అన్నీ ఉన్నాయి. అయితే వచ్చిన తర్వాత తను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ఏందయ్యా నా పరిస్థితి ఏంది, నన్ను ఎంతగా వాడుకున్నావు, మరలా ఆమె నన్ను చంపవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది, ఇక చాలు, నేను నా పితరుల కంటే నేను ఎక్కువ సేవ ఏం చేయలేదు కదా, ఇక నన్ను తీసుకో అని ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క దూతలకు ఆజ్ఞాపించాడంట. మరలా అరణ్యానికి భోజనము పంపిస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ
అతడు బద్రివృక్షం కింద పడుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో తన తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబొడ్డియు కనబడిను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పడుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ఇక్కడ దేవుడు మరో అరణ్యంలో తనకేం చేస్తూ ఉన్నాడంటే భోజనమును నీళ్ళను, అప్పమును నీళ్ళను ఇచ్చాడు. తిన్న తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు శక్తిని మించిన ప్రయాణము ఉంది. అయితే ఏమిటా ప్రయాణం అంటే, తను వెళ్తూ తన తర్వాత మరలా ఒక వ్యక్తిని ఏం చేయాలి, ఏర్పాటు చేసుకోవాలి. ఈయనేమంటా ఉన్నాడు, ఇక చాలు, నా జీవితానికి నేను చేసిన సేవ చాలు, నన్ను నువ్వు తీసేసుకో అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు కూడా సరే ఆ ప్రార్థనకి అంగీకారం తెలిపినట్లుగా ఏం చేస్తూ ఉన్నాడంటే, సరే ముందు భోజనం చెయ్యి, ఇప్పుడు ఆయన తర్వాత ఇంకొకరు ఎవరో దేవుడు ఏం చేయాలా, లేపుకోవాలి పరిచర్యలో. అందుకని ఏం చేస్తూ ఉందంటే, భోజనం చెయ్యి, నువ్వు ప్రయాణం చేయాలి అని ఒక 40 దినాలు తగిన ఆహారం, శక్తికి సంబంధించిన ఆహారం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తను ఏం చేస్తూ ఉన్నాడంటే హోరేబునకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాము 19వ అధ్యాయము 16వ వచనము. ఇశ్రాయేలు వారి మీద నిషీ కుమారుడైన యెహోవా పట్టాభిషేకం చేయము, నీ కుమారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మా హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఏం చేయమంటా ఉన్నాడు, ఎవరి కుమారుగా? దేవుడు తన బిడ్డను చేయవలసిన పరిచర్య అంతా చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత ఏలియా అంటూ ఉన్నాడు, అయ్యాక చాలు, నన్ను తీసేసుకో అని చెప్తూ ఉంటే, ఆయన తర్వాత సేవ చేయటానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే ఎలీషాను దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఏలియా చేతనే అభిషేకిస్తూ ఉంటున్నాడు. ఇదంతా కూడా సారాంశాన్ని మనం గమనిస్తే, మనం వస్తూ ఉంటున్నాం, ప్రార్థనకు వస్తూ ఉంటున్నాం, దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటున్నాం. నీ తర్వాత నీ కుటుంబంలో ఉన్నవారును లేకపోతే నీ బంధువులో ఉన్నవారును దేవుని సముఖానికి మనం తీసుకొచ్చే వారంగా మనం ఉంటున్నామా? దేవుని కొరకు లేపబడే విత్తుగా మనం తయారు చేయగలుగుతున్నామా? మనము దేవుడు మనల్ని ఈ భూమి నుంచి తీసుకెళ్ళిపోయే వరకు దేవుని యొక్క శరీరమును రక్తమును తీసుకుంటున్నాం. మనము ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరొంటి జీవితం కలిగిన మనము దేవుని కొరకు అనేక మందిని లేపబడవలసిన వారంగా మనం సిద్ధపాటు చేయగలిగిన వారంగా మనం ఉంటున్నామా? అసలు ఆలోచన చేయండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, అయ్యా ఇక చాలు, నా జీవితానికి ఈ సేవ చాలు అని చెప్తే, సర్లే అయ్యా, ముందు ఆహారం తిను, వెళ్ళి ఎలీషాను అభిషేకము చెయ్యి, నీ తర్వాత ప్రవక్తగా నా ప్రజలకు సువార్తను తెలియచేయడానికి, నా ప్రజలను నడిపించడానికి నేను ఎన్నుకున్నాను అని చెప్తే, ఎలీషాను అభిషేకిస్తే ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉంటున్నాడు. తర్వాత దేవుడు ఏలియాని ఎలా తీసుకుని వెళ్ళాడంట? ఎలా తీసుకుని వెళ్ళాడు? అగ్ని రథాల మీద తీసుకెళ్ళాడు. చూడండి, ఒక వ్యక్తి పట్ల ప్రణాళిక. తల్లి గర్భంలో రూపింపక మునిపే మన పట్ల ఆయన చిత్తం ఉంది కదా. మనం నమ్ముతున్నామా ఈ మాట? అందరూ నమ్ముతున్నారా? మన పట్ల ఆయన చిత్తం ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారా? అసలు ఏమిటి ఆ చిత్తము? ఎప్పుడైనా అడిగారా? ఆయన చిత్తము తెలుసుకోకపోవడం కూడా ఒక పాపమే. నేను ఏమై ఉన్నాను దేవా నీ దగ్గర అని తెలుసుకోకపోవడం కూడా పాపమే. మనం దేని కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు?
మనల్ని దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయడి అని చెప్తూ ఉంటున్నాడు. దేవుని కొరకు మనం ఏర్పాటు చేయబడిన వారంగా ఉంటున్నాం. రక్షించబడిన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితాలను దేవుడు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని పోషించే వ్యక్తిగా ఉంటున్నాడు. రక్షించబడిన మనము సమాజంలోకి వచ్చిన తర్వాత మనకు వ్యతిరేకంగా అనేక మంది ఉండవచ్చేమో, సువార్త చెప్పలేనంతగా మనకు ఆటంకాలు రావచ్చేమో, అనేక విధమైన శోధనలు మనకు కలగవచ్చేమో, కానీ లోకం వైపు మనం చూడవలసిన పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే మనం ఒక మంచి తీర్మానంతో మనం వచ్చాము. భయపడవద్దు అని అంటున్నాడు ఆయన. మనం లోకం వైపు చూసి భయపడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, మన దేవుడు మాట్లాడేవాడు. 450 మంది ఉన్నారు, ఆయనను దేవుడు ఏలియాను బలపరిచాడు, నిలబెట్టాడు. ఆ సమాజం అంతా కూడా యెహోవా దేవుడనే తెలుసుకున్నాడు. చాలయ్యా, ఇక నా వల్ల కాదు అని అన్నాడు. సరే రా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆయన ఎద్దకు వెళ్ళాలి. భూమి మీద మన యొక్క పాత్ర ఏమిటంటే, ఆయన కొరకు వచ్చాము, ఆయన ఇచ్చిన ఆహారాన్ని తింటున్నాము, ఆయన పని చేసే వారంగా మనం ఉంటున్నామా? ఆయన పని చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి మరలా మనం అక్కడికే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆయన ఎలా రాబోతూ ఉంటున్నాడు? మధ్యాకాశానికి రాబోతూ ఉంటున్నాడు. మనం ఎలా వెళ్ళాలి? తీసుకొని పోయాడు. ఎందుకు? ఆయన చెప్పినట్టుగా విశ్వాసంలో నడిచాడు. ఎక్కడ సందేహించకుండా నడిచాడు. ప్రజలను చూసి భయపడలా, రాజును చూసి భయపడలా. దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని సేవ చేశాడు. దేవుడు అగ్ని రథాల మీద కొనిపోయాడు. నీవు నేను కూడా రక్షించబడ్డాము. దేవుని కొరకు మనం నిలబడుతున్నామా? దేవుని సేవ చేసే వరకు మనం నిలబడినట్లయితే, అనేక మందికి రక్షణ సువార్తను తెలియజేసే వరకు మనం నిలబడినట్లయితే, మన యాత్ర ముగించబడిన తర్వాత మనమందరం కూడా ఉదయాన దేవుని ఎద్దకు వెళ్ళవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుని ఎద్దకు కొనిపోబడాలి. మనము నరకానికి కాదు, కానీ 2 తలంపుల మధ్య ఉండేవారు, 2 ఆలోచనల మధ్య ఉండేవారు ఎక్కడ కొనిపోబడతారు? పాతాళము గొప్ప. ఆ పాతాళం నుంచి లాగివేసి నేను రక్షించి, నిన్ను సంరక్షించి, నిన్ను విడిపించిన దేవునికి నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని కొరకు నువ్వు ఎంత పని చేస్తున్నావు అని ఒకసారి ఆలోచన చేయాలి. నీ తర్వాత నీ తరము వారు ఆయన వెంబడించే విధంగా నువ్వు సిద్ధపాటు చేస్తున్నావా లేదని ఒకసారి మనము ఆలోచన చేయాలి. నేను రక్షించబడ్డాను కానయ్యా, నా కుమారులు ఇంకా రక్షించబడలేదు, ఎప్పుడొకప్పుడు వస్తారులే, ఇంకా సమయం ఉందిలే అన్నట్టుగా వాళ్ళని పెట్టివేస్తూ ఉంటున్నావా? లేదు. నీ తర్వాత నీ కుటుంబంలో నీ పక్షంగా దేవుని ఎదుగు నడిపించుటకు ఒకరిని మీరేం చేయాలి? బలపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మీయంగా ప్రార్థన యందును, సువార్త యందును, పాటల యందు ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకంగా ఆ వ్యక్తిని ఏర్పాటు చేసే వ్యక్తులుగా మనము ఉండాలి. మనం ఉట్టిగా వెళ్ళిపోవటం కాదు, కానీ నేను రక్షించబడ్డాను, నా పిల్లలు రక్షించబడాలి అని ఇంకా అనుకుంటా చచ్చిపోయామనుకోండి, ప్రయోజనమో లేదు. నువ్వు యాత్ర ముగించేలోపే నీ తర్వాత నీ కుటుంబంలో ఒక వ్యక్తిని లేపబడే విధంగా పరిచర్య కొరకు సిద్ధపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితానికి సార్థకత. మనము దేవుని ఎద్దకు, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తన ఎద్దకు మనల్ని నడిపిస్తాడు. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయనను ఏలియాను పోషిస్తున్న దేవుడు, ఆయనను ఏలియాను నిలబెట్టిన దేవుడు, ఏలియాను అగ్ని రథాల మీద తీసుకోబోయిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నావు. నీ ప్రతి సమస్యలో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన కొరకు నువ్వు నిలబడుతూ ఉంటున్నావా? లోకమును వెంబడిస్తూ ఉంటున్నావా? దేవుని వెంబడిస్తూ ఉంటున్నావా? నీ తర్వాత నీ కుటుంబంలో నుంచి, నీ సమాజంలో నుంచి ఎవరిని సిద్ధపాటు చేయగలిగిన వ్యక్తిత్వం, ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా?
శ్రమలను మనం పరిశీలన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. దేవా, మేము తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్నామని, మేము నీ చిత్తంలో ఉన్నవారమని గుర్తిరగటానికి, నీ పరిచర్య చేయటానికి, అనేక మందిని రక్షించడానికి, అనేక మంది హృదయాలు వెలిగించటానికి మమ్మల్ని లేవనెత్తమని ప్రభా ప్రార్థన చేయించున్నాం. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీ బిడ్డలకు తగలకుండా ఈ యొక్క వేసవి కాలం అంతా నీ కృపాక్షేమం నీ బిడ్డల మీద మీరు ఉంచమని, క్షేమాన్ని దయచేయమని. ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి ప్రభా, దేవ సమాజంలో తండ్రి వెళ్తూ ఉండగా ప్రతి విషయంలో మీరు మాకు తోడుగుండి కూటంలో మీ తోడుగుండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.